కొన్ని మంచి ఇన్ఫర్మేషన్ మరియు మంచి ఇన్డెప్త్ ఇన్ఫర్మేషన్ రావడానికి ఆస్కారాలు ఉన్నాయి కాబట్టి క్వశ్చనింగ్ ఇంకా కొన్ని అవర్స్ నడుస్తుంది. రేపు యాక్టర్ తరుణ్ కుమార్కి ఉదయం 10:30కి పిలవడం జరిగింది. యాక్ట్రెస్ ముమైత్ ఖాన్ గురించి చాలామంది అడుగుతున్నారు. ఆమెకి 27కి ఎస్ఐటి ద్వారా పిలవడం జరిగింది మరియు రావడానికి వాళ్ళ కంపెనీ మరియు ఆ షో నుంచి ఆల్రెడీ మనకి కమ్యూనికేషన్ వచ్చింది. రేపు హైదరాబాద్లో ఉన్న బార్స్, పబ్స్, అదే ప్రకారం హుక్కా జాయింట్స్ వాళ్ళందరి యాజమాన్యుకి లేకపోతే మేనేజర్స్కి రేపు ఈ ఆఫీస్కి ఈ విషయం గురించి పిలవడం జరిగింది. కొంతమంది క్వశ్చనింగ్లో అదే ప్రకారం కొంతమంది పెడ్లర్స్ క్వశ్చన్లో కూడా కొన్ని పేరు బయట వచ్చినాయి. కాబట్టి ఈ బార్స్, పబ్స్కి లైసెన్సింగ్ మన బాధ్యత ఉంది కాబట్టి వాళ్ళకి రేపు ఈ ఆఫీస్కి ఉదయం పిలవడం జరిగింది. థ్యాంక్ యూ. ఇప్పటి వరకు మెయిన్లీ అంటే వేరేగా ఆల్మోస్ట్ డిఫరెంట్ పర్సన్స్ డిఫరెంట్ పేరు చెప్తున్నారు. కానీ ఇప్పటి వరకు మన దగ్గర అంటే ఎక్కడ ఇచ్చారు అలాంటి కొన్ని అబౌట్ 16-17 నేమ్స్ ఉన్నాయి. కానీ రేపు అందరికీ పిలవడం జరుగుతుంది. అంటే స్పెసిఫిక్ వాళ్ళు కాకుండా అందరికీ పిలవడం జరుగుతుంది. అవునండి, కోఆపరేట్ చేస్తున్నారు. ఇప్పుడే కూడా క్వశ్చనింగ్ నడుస్తుంది. మధ్యలో బ్రేక్ పెట్టి బయట వచ్చాను. అండి దాని గురించి ఇన్వెస్టిగేషన్ గురించి నాకు అడిగితే బాగుండదు. దట్ ఈస్ అ పార్ట్ ఆఫ్ ఇన్వెస్టిగేటింగ్ ప్రాసెస్. అదే ప్రకారం ఏం చెప్పారు ఏం చెప్తున్నారు దాని గురించి ఎస్ఐటి ఆఫీసర్స్ వాళ్ళు ఫైనల్ ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ అయిన తర్వాత చెప్పవచ్చు. ఇప్పుడే మనమే అవునండి 27కి ఆమెకి డేట్ ఇవ్వడం జరిగింది. ఇచ్చిన డేట్కి హాజరవుతుంది. ఆల్రెడీ ఇది చెప్పడం జరిగింది. అండి కొన్ని పబ్స్లో లేకపోతే ఈ వెస్ట్ ఆఫ్రికన్ అమ్మడం లేకపోతే ఎవరు మన అదుపులో ఉన్నారు వాళ్ళు అమ్మడం లేకపోతే వాళ్ళ పేరు బయట రావడం వలన వీళ్ళకి పిలవడం జరుగుతుంది. అండి దాని గురించి నాకే తెలియదు. అంటే క్వశ్చన్ ఇన్వెస్టిగేషన్ తర్వాత తెలుస్తుంది. క్వశ్చన్ అర్థం రావడం అర్థం రాలేదా? ఐ హావ్ నాట్ ఆల్రెడీ కొంతమంది అరెస్ట్ చాలా మంది అంటే కెల్విన్ ముఠాలో ఎవరు ఉన్నారు చాలా మంది అరెస్ట్ అయ్యారు. 2-3 బెయిల్కి కూడా బయట వచ్చారు. బికాస్ 15 days ఇన్వెస్టిగేషన్ పీరియడ్ బేసిక్ పీరియడ్ కంప్లీట్ అయింది. కోఆర్డినేట్ చేస్తున్నాము. ఇంకా ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ అయ్యే వరకు చెప్తాం. థ్యాంక్ యూ. సుబ్బరాజు ఇన్వెస్టిగేషన్ ఇంకా కొనసాగుతోంది. సుబ్బరాజు విలువైన సమాచారాన్ని ఇస్తున్నారని కొన్ని క్లూస్ ఇస్తున్నారని అకున్ సబర్వాల్ అంటున్నారు. విచారణ మరికొద్దిసేపు ఇలానే కొనసాగుతుందని అకున్ సబర్వాల్ అంటున్నారు. విలువైన సమాచారం ఇస్తున్నారు అంటే ఎవరెవరు అంటే డ్రగ్ పెడ్లర్స్ ఎవరెవరు ఏ పబ్లో అందించారన్న విషయాలకి సంబంధించి ఇన్ఫర్మేషన్ సుబ్బరాజు ఇస్తున్నట్లు చెప్తున్నారు. అలానే డ్రగ్కి ఎవరు అలవాటు పడ్డారు ఆ పబ్బుల్లో ఎవరెవరు అందించారన్న విషయం మేబీ సుబ్బరాజు చెప్పుంటారు. ఆ విషయానికి సంబంధించి దాంతోపాటు కొన్ని పబ్బుల్లోనూ కొన్ని బార్లలోనూ ఈ డ్రగ్స్ సరఫరా అవుతున్నాయి అన్న సమాచారంతో రేపు బార్ అలానే పబ్బులకి సంబంధించిన యాజమాన్యాలతో అకున్ సబర్వాల్ భేటీ కానున్నారు. వారితో కొద్దిసేపు మాట్లాడనున్నారు. అలానే ముమైత్ ఖాన్కి సంబంధించి విచారణ ఈ నెల 27న జరగనుందని దీనికి సంబంధించి బిగ్ బాస్ షో ప్రతినిధుల నుండి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ అందిందని ఆ ఇన్ఫర్మేషన్ పాస్ చేశారని దీంతో 27న ముమైత్ ఖాన్ని విచారించనున్నారన్న విషయాన్ని అకున్ సబర్వాల్ తెలియజేశారు. ప్రస్తుతానికి సిట్ అధికారులు ఇంకా సుబ్బరాజుని ప్రశ్నిస్తూనే ఉన్నారు. విలువైన సమాచారాన్ని సుబ్బరాజు అందిస్తున్నట్లు అకున్ సబర్వాల్ చెప్తున్నారు. దీన్ని బట్టి ఉదయం 10:30కి సిట్ దగ్గరికి చేరుకున్న
సుబ్బరాజుని ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. ఎవరెవరు డ్రగ్స్ తీసుకుంటారు, అసలు కెల్విన్తో సంబంధాలేంటి, కెల్విన్ ఎలా డ్రగ్స్ సరఫరా చేసేవాడు, ఎవరు డ్రగ్స్ తీసుకొచ్చేవారు, ఎవరు పబ్లో సరఫరా చేసేవాళ్ళు లేదా ఎవరు బార్లో సరఫరా చేసేవాళ్ళు, పార్టీలకు సంబంధించి ఎక్కడెక్కడ పార్టీలు జరుపుకునేవారు, ఎలా జరుపుకునేవారు, ఎవరెవరు పార్టీలకి హాజరయ్యేవారు, కెల్విన్తో ప్రముఖులు ఎవరెవరికైతే ఇప్పుడు నోటీసులు అందాయో వాళ్ళందరి సెల్ఫీలు ఉన్నాయి. ఆ సెల్ఫీలకి సంబంధించి ఎక్కడెక్కడ కలుసుకునేవారు, ఎవరెవరు పార్టీలు చేసుకునేవారు అన్న విషయంపై ప్రశ్నావళి కురిపిస్తున్నారు సిట్ అధికారులు. అలానే పార్టీ చేసుకున్న తర్వాత ఎక్కడికి వెళ్ళేవారు, ముఖ్యంగా బ్యాంకాక్కి సంబంధించి ప్రశ్నలు ఇప్పటి వరకు హాజరైన ప్రతి ఒక్కరిని అడిగినట్లు తెలుస్తోంది. అబ్కారీ భవన్ నుండి మరింత సమాచారం మా ప్రతినిధి విజయ్ అందిస్తారు. విజయ్, సుబ్బరాజు విచారణ మరికొన్ని గంటలు కొనసాగే అవకాశం ఉందని అకున్ సబర్వాల్ చెప్తున్నారు. సుబ్బరాజు ఇస్తున్న సమాచారం చాలా విలువైందని అకున్ సబర్వాల్ అన్నారు. సుబ్బరాజు ఇస్తున్న ఇన్ఫర్మేషన్ ని బట్టి మరిన్ని ప్రశ్నలు సంధిస్తున్నారు అధికారులు. ముఖ్యంగా డ్రగ్స్ ఎలా సరఫరా అవుతున్నాయి, డ్రగ్ పెడ్లర్స్ ఎవరు, డ్రగ్స్ పబ్బుల్లోకి ఎలా వస్తున్నాయి, అలానే పార్టీలోకి ఎలా వస్తున్నాయి, ఇంట్లో పార్టీలోకి ఎలా వస్తున్నాయి, వీటన్నింటి సమాచారం సుబ్బరాజు ఇస్తున్నట్లు చెప్తున్నారు. ఇన్ డెప్త్ గా ప్రశ్నావళిని కురిపిస్తున్నారు సిట్ అధికారులు. పూర్తి వివరాలు అబ్కారీ భవన్ నుండి మా ప్రతినిధి విజయ్ అందిస్తారు. విజయ్, దాదాపు ఇప్పటి వరకు కూడా సుబ్బరాజు విచారణ ముగిసిందని అనుకున్నారు, కానీ కొద్దిసేపు క్రితమే ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ అకున్ సబర్వాల్ వచ్చి చెప్పారు ఆయన విచారణ ఇంకా ముగియలేదు, ఇంకా విచారణ కొనసాగుతుంది అనేది. ఆయన దగ్గర నుంచి కొన్ని క్లూస్ బయటకు వస్తున్నాయి, వాటితో ఈ కేసుకు సంబంధించినటువంటి మరికొన్ని క్లూస్ను బయటకు తీసుకురావాలి. కాబట్టి అతని ఇన్వెస్టిగేషన్కి కొన్ని గంటలు ఇంకా పట్టే అవకాశం కనిపిస్తుంది అనేది ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ అకున్ సబర్వాల్ తెలిపారు. స్పష్టంగా పూరి జగన్నాథ్ని ఎంతసేపు అయితే విచారించారో సేమ్ సుబ్బరాజుకు సంబంధించిన విచారణ కూడా అంత సమయం పట్టేటువంటి అవకాశం కనిపిస్తుంది. పూరి గ్యాంగ్లో సుబ్బరాజు చాలా కీలక వ్యక్తిగా సిట్టు భావిస్తుంది. సుబ్బరాజుకు అన్ని విషయాలు తెలుసు, సుబ్బరాజుకి ఎవరెవరితో సంబంధాలు ఉన్నాయి, ఎక్కడికి డ్రగ్స్ వచ్చేటివి, ఎక్కడి నుంచి వాళ్ళు తీసుకునేవారు, ఈ ఎంటైర్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా అతని దగ్గర ఉంది. కాబట్టి అతని దగ్గర నుంచి కొంత సమాచారాన్ని సేకరిస్తున్నారు. పబ్స్ కేంద్రంగా జరిగినటువంటి ఈ డ్రగ్స్ రాకెట్ సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన వ్యక్తులు ఇండివిజువల్ ఇళ్లలో పార్టీలు చేసుకొని పబ్స్కు వెళ్ళి ఆ తర్వాత చాలా వరకు కూడా ఈ డ్రగ్స్ సేకరించారన్న సమాచారం కెల్విన్ ఇచ్చాడు. కాబట్టి కెల్విన్ ముఠాలో ఉన్నటువంటి ఇతర వ్యక్తులు ఇచ్చిన సమాచారం, కెల్విన్ ఇచ్చినటువంటి సమాచారంతో ఈరోజు ఇన్వెస్టిగేషన్ కొనసాగుతుంది. ఇంకా సుబ్బరాజుని చాలాసేపు విచారిస్తారని కూడా అకున్ సబర్వాల్ తెలిపారు. దాంట్లో అబ్జర్వ్ చేస్తేనే అర్థమవుతుంది. పూరి జగన్నాథ్ని 11 గంటల పాటు విచారించారు, శ్యామ్కే నాయన్ని దాదాపు 5:30 గంటలు విచారించారు. ఈరోజు సుబ్బరాజు విచారణ దాదాపు 7 గంటల వరకు వచ్చింది. అంటే ఇంకా 2 గంటల పాటు సమయం పట్టే అవకాశం అయితే కనిపిస్తుంది. ఖచ్చితంగా ఇన్వెస్టిగేషన్ ఇంకా కొంత సమయం తీసుకుంటారు. అనేక విషయాలపైన క్లారిటీ రావాల్సిన అవసరం ఉంది. కాబట్టి వాటన్నింటిపైన కూడా ఒక స్పష్టమైన క్లారిటీ వచ్చేంత వరకు కూడా సుబ్బరాజు దగ్గర నుంచి ఇంకా సమాచారాన్ని రాబడతారు. సబర్వాల్ ఇంతకు ముందు మీడియాతో ఏమన్నారో మరోసారి చూద్దాం. కొన్ని అవర్స్ ఆడవచ్చు, కొన్ని మంచి ఇన్ఫర్మేషన్ మరియు మంచి ఇన్డెప్త్ ఇన్ఫర్మేషన్ రావడానికి ఆస్కారాలు ఉన్నాయి. కాబట్టి క్వశ్చనింగ్ ఇంకా కొన్ని అవర్స్ నడుస్తుంది. రేపు యాక్టర్ తరుణ్ కుమార్కి ఉదయం 10:30కి పిలవడం జరిగింది. యాక్ట్రెస్ ముమైత్ ఖాన్ గురించి చాలామంది అడుగుతున్నారు. ఆమెకి 27కి ఎస్ఐటి ద్వారా పిలవడం జరిగింది. మరియు రావడానికి వాళ్ళ కంపెనీ మరియు ఆ షో నుంచి ఆల్రెడీ
మనకి కమ్యూనికేషన్ వచ్చింది. రేపు హైదరాబాద్లో ఉన్న బార్స్, పబ్స్, అదే ప్రకారం హుక్కా జాయింట్స్ వాళ్ళందరి యాజమాన్యుకి లేకపోతే మేనేజర్స్కి రేపు ఈ ఆఫీస్కి ఈ విషయం గురించి పిలవడం జరిగింది. కొంతమంది క్వశ్చనింగ్లో, అదే ప్రకారం కొంతమంది పెడ్లర్స్ క్వశ్చన్లో కూడా కొన్ని పేరు బయట వచ్చినాయి. కాబట్టి ఈ బార్స్, పబ్స్కి లైసెన్సింగ్ మన బాధ్యత ఉంది. కాబట్టి వాళ్ళకి రేపు ఈ ఆఫీస్కి ఉదయం పిలవడం జరిగింది. థ్యాంక్ యూ. ఇప్పటి వరకు మెయిన్లీ అంటే వేరేగా ఆల్మోస్ట్ డిఫరెంట్ పర్సన్స్ డిఫరెంట్ పేరు చెప్తున్నారు. కానీ ఇప్పటి వరకు మన దగ్గర అంటే ఎక్కడ ఇచ్చారు అలాంటి కొన్ని అబౌట్ 16-17 నేమ్స్ ఉన్నాయి. కానీ రేపు అందరికీ పిలవడం జరుగుతుంది. అంటే స్పెసిఫిక్ వాళ్ళు కాకుండా అందరికీ పిలవడం జరుగుతుంది. అవునండి, కోఆపరేట్ చేస్తున్నారు. ఇప్పుడే కూడా క్వశ్చనింగ్ నడుస్తుంది. మధ్యలో బ్రేక్ పెట్టి బయట వచ్చాను. అండి దాని గురించి ఇన్వెస్టిగేషన్ గురించి నాకు అడిగితే బాగుండదు. దట్ ఈస్ అ పార్ట్ ఆఫ్ ఇన్వెస్టిగేటింగ్ ప్రాసెస్. అదే ప్రకారం ఏం చెప్పారు, ఏం చెప్తున్నారు దాని గురించి ఎస్ఐటి ఆఫీసర్స్ వాళ్ళ ఫైనల్ ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ అయిన తర్వాత చెప్పవచ్చు. ఇప్పుడే మనమే అవునండి, 27కి ఆమెకి డేట్ ఇవ్వడం జరిగింది. ఇచ్చిన డేట్కి హాజరవుతుంది. ఆల్రెడీ ఇది చెప్పడం జరిగింది. అండి కొన్ని పబ్స్లో లేకపోతే ఈ వెస్ట్ ఆఫ్రికన్ అమ్మడం, లేకపోతే ఎవరు మన అదుపులో ఉన్నారు వాళ్ళు అమ్మడం, లేకపోతే వాళ్ళ పేరు బయట రావడం వలన వీళ్ళకి పిలవడం జరుగుతుంది. అండి దాని గురించి నాకే తెలియదు. అంటే ఇన్వెస్టిగేషన్ తర్వాత తెలుస్తుంది. క్వశ్చన్ అర్థం రావడం అర్థం రాలేదు. ఆల్రెడీ కొంతమంది అరెస్ట్, చాలా మంది అంటే ఆ కెల్విన్ ముఠాలో ఎవరెవరు ఉన్నారు చాలా మంది అరెస్ట్ అయ్యారు. 2-3 బెయిల్కి కూడా బయట వచ్చారు. బికాస్ 15 days ఇన్వెస్టిగేషన్ పీరియడ్, బేసిక్ పీరియడ్ కంప్లీట్ అయింది. కోఆర్డినేట్ చేస్తున్నాము. ఇంకా ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ అయ్యే వరకు చెప్తాము. మొత్తానికి సుబ్బరాజు ఇన్వెస్టిగేషన్ చాలా సీరియస్గానే సాగుతోంది. చాలా ఫ్రెండ్లీగా మొదలైన ఇంట్రాగేషన్ ఇప్పుడు పూర్తి లోతుల్లోకి వెళ్లిపోయింది. డ్రగ్ పెడ్లర్స్ పేర్లు, కొంతమంది పేర్లు బయటపెట్టారని అకున్ సబర్వాల్ చెప్తున్నారు. దీంతో ఇంకా మరికొంతసేపు సుబ్బరాజు ఇంట్రాగేషన్ కొనసాగుతుందని అకున్ సబర్వాల్ అంటున్నారు. అలానే కొంతమంది డ్రగ్ డీలర్ల పేర్లు కూడా బయటపెట్టినట్లు తెలుస్తోంది. సుబ్బరాజు కీలక ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు కాబట్టి ఇంకా మరికొన్ని గంటలు ఇంట్రాగేషన్ కొనసాగుతుందని అకున్ సబర్వాల్ అంటున్నారు.